ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడండి. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం మీ పాదాల కిందే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోండి. మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. బ్రతకడం ఏముంది, భిక్షాటన చేసైనా బ్రతకవచ్చా? కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దలు కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కాదంటారా? యోధులు అంటే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేవారు అని కాదు, ఎల్లప్పుడూ పోరాటం చేసేవారు అని అర్థం. గుర్తుంచుకోండి. కాస్త ఓపిక పట్టండి. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు తప్పకుండా వస్తాయి. కాలం అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది. కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. గుర్తుంచుకోండి. అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మం. ధర్మంగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నదే అనుకున్నట్లుగానే జరుగుతుంది. గుర్తుంచుకోండి. సముద్రపు కెరటాలు తీరంలోని ఇసుకను తాకే, రాళ్లను తాకే, వాటి ఆకారాన్ని మార్చేస్తాయి. సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్ళీ మళ్ళీ తాకే గుండ్రంగా మార్చేస్తాయి. కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారవెందుకో? అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవి విడిపోయి కూడా తిరిగే ఎలా కలవాలో వాటికి తెలుసు కాబట్టే. ఇక దాని అర్థం, ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. కానీ అవి తిరిగి కలవటం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక. ఇలా చూడండి. వాదోపవాదాలు, తర్క వితర్కాలు, మనస్పార్థాలు అనేవి జీవితంలో భిన్నమైన అంశాలు. కానీ వీటిని ఎప్పుడు కూడా మనస్సులోకి ప్రవేశించనివ్వకండి. ఒకవేళ మనస్సులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకండి. వాటిని బయటకు పంపేయండి. ఈ వాదోపవాదాలు, తర్క వితర్కాలు, మనస్పార్థాలు వీటిని జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరగకండి. ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళండి. అచ్చం కెరటాలలాగే ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. కలిసికట్టుగా ముందుకు వెళ్తే చాలా దూరం ముందుకు వెళ్తారు. లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరంతే. మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం ఎప్పటికీ మీదే. గుర్తుంచుకోండి. సాంఖ్యయోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించడం వలన మనిషి మనస్సులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వల్ల మనిషికి సత్యాసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వారు పరమాత్మను దర్శించగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను అంటే, ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సర్వస్వం. పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు. ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే
పరమాత్మను కూడా దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికున్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదో, అదేవిధంగా మీ ఆత్మను మీరు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మయని, పరమాత్మయే సృష్టి అని వారికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు. ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు. స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగా మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలరు. కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. ఇక అంకిత భావం ఏమిటి అంటే, అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నిటినీ త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు. ఏ విధమైన పనులు వారికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే, తమను తాము అలాగే తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోని భావనలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. భక్తితో కొలవడం అంటే ఏమిటి? అంకిత భావమే. భక్తి కాదా అంటే ముమ్మటికి కాదా. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదా. అది ఒక మనస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞయాగాలు, యమనియమాలు, యోగం, సాత్వాయం అనే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తమ కర్మల ఫలితాన్ని, జీవితంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు, తపాలు ఇత్యాదుల అవసరమేమిటే? ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. ఈ జపతపాలు, స్వాధ్యాయం ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డున మునక వేయాలి అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తి యోగ సారం ఒక్కటే. మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి. అర్థమైందనుకుంటా.